సిబ్బంది, స్థానిక నాయకులు, 13 గ్రామ పంచాయతీల నుంచి వచ్చిన సర్పంచులు, వార్డు మెంబర్లు, వైస్ సర్పంచులు, అదే రకంగా ముఖ్యంగా ఈ 13 గ్రామ పంచాయతీల నుంచి విచ్చేసిన నా కుటుంబ సభ్యులైన ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు, వందనాలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 3వ సంవత్సరంలో ఈ ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం అడుగుపెట్టిన తర్వాత 99 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డులో, ప్రతి గ్రామ పంచాయతీలో, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి కార్పొరేషన్ లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని శాఖలకు సంబంధించిన అంశాలని గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో నివసించే ప్రజానికానికి తెలిపే విధంగా, వారి సమస్యలను ఈ శాఖలకు సంబంధించిన అధికారులే వెళ్లి పరిష్కరించే విధంగా ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి 2 నెలల్లోనే ప్రజల వద్దకి ప్రభుత్వాన్ని పంపించి మీ అందరి సమస్యలు ఏమేమి పెండింగ్ ఉన్నాయో ఆనాడు అధికారులే మీ గ్రామాలకు వచ్చి వాటిని తీసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలతో పాటు మీరు చెప్పిన సమస్యలని చాలా వరకు ఒక్కొక్కటి పరిష్కరిస్తూ 3వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా మరొక మారు ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి అధికారులు పంపించి ఈ పంపించిన అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని, అభివృద్ధి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉన్న సమస్యలను, మిగిలిన వాటిని ఎలా పరిష్కరించాలని కూడా దిశానిర్దేశించే విధంగా అధికారులు మీ దగ్గరికి రావడం జరిగింది. దాంట్లో భాగమే ఈ పాలేరు నియోజకవర్గంలోని ప్రజా దర్బారు కార్యక్రమం. ప్రతి మండలాన్ని 3 క్లస్టర్లుగా చేసి పాలేరు నియోజకం మొత్తాన్ని 14 క్లస్టర్లు చేసి దిగ్విజయంగా ఇప్పటికి 10 పూర్తి చేసుకుని 11వ క్లస్టర్ ఈనాడు జీళ్ల చెరువు, కూసుమంచి మండలానికి సంబంధించిన జీళ్ల చెరువు ప్రాంతంలో 13 గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలు ఈ రోజు ఇక్కడ నేను కూర్చొని తీసుకోబోతున్నాం. ఏదో మీరు కాగితం ఇచ్చారు, ఆ కాగితాన్ని నేను తీసుకొని పక్క అధికారులకు ఇచ్చేసి గాలికి వదిలేయకుండా ఇచ్చిన ప్రతి కాగితాన్ని ఇక్కడ పరిష్కరించేదాన్ని ఇక్కడ పరిష్కరిస్తూ ఇదే టేబుల్ మీద కూర్చొని ఇక్కడ పరిష్కరించలేని వారం రోజుల్లో పరిష్కరించే సమస్యలు కొన్ని ఉన్నాయి. 3 నెలలలోపు ప్రతి సమస్యని, మీరు అడిగిన సమస్య న్యాయబద్ధమైన సమస్య అయితే ఈ ప్రభుత్వ పక్షాన 100కి 100% పరిష్కరిస్తారని ఆనాడు చెప్పాను. దాంట్లో భాగమే ఈనాడు కూడా ఈ జీళ్ల చెరువులోని ఈ క్లస్టర్ నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం వచ్చింది పేదవాడికి అండదండలుగా ఉంటూ చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూ, అది నా ఆడబిడ్డలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, పేదవాళ్లకి సన్న బియ్యంతో పాటు రేషన్ కార్డులు కానీ, రైతులు రాజు చేసే దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే 25 లక్షల మంది పైచిలుకు రైతన్నలకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ కానీ, రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు బోనస్ గా 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఇందాక ఆడబిడ్డ చెప్పినట్లు 10 సంవత్సరాలు పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే, మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు
ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇస్తూ రెండో విడత కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. జూన్ 2వ తారీఖు నాడు ఆదిలాబాద్ నుంచి రెండో విడత ఇళ్లు కూడా ఈ ప్రభుత్వం ఇస్తుందనే తీపి కబురు మీకు చెప్పడం జరుగుతుంది. రెండో విడతే కాదు, మూడో విడత ఇస్తాం, నాలుగో విడత ఇస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవారు ఉన్నారో, ఇది ఏ పార్టీ అని అడగాం, ఏ కులమని అడగాం, ఏ మతమని అడగాం. నువ్వు పేదవాడు అయి ఉంటే నీ ఆత్మ గౌరవానికి, నీ అడ్రస్ కి సేనంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం ప్రతి పేదవాడికి, ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఈ గడిచిన 10 క్లస్టర్లో నేను చూశాను, నేను విన్నాను. అధికారులు నేను ఇక్కడే కూర్చున్నాం. అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని అప్లికేషన్లు వస్తున్నాయి. దానికి 2 కారణాలు. ఒకటి, ఆనాటి 10 సంవత్సరాలలో పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా పేదవాడికి ఒక గూడు కట్టుకోవాలనే ఆలోచనని ఆనాటి ప్రభుత్వం తుంగలో తొక్కితే, ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇవ్వటమే కాకుండా తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇదిగో నీకు ఇల్లు ఇచ్చారని సొల్లు కబుర్లు చెప్పకుండా శాంక్షన్ చేసి ఫౌండేషన్ కట్టుకుంటే 1 లక్ష విడతల వారీగా వారి కట్టిన లెవెల్ని బట్టి ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలో డబ్బు వేస్తున్నాము. ఆ డబ్బు వేసేది కూడా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బు జమ అవుతుంది. ఆ ఏదైతే జమ అవుతుందో నా ఆడబిడ్డకి డబ్బు ఇచ్చేటప్పుడు ఎక్కడ 1 రూపాయి కూడా లంచం లేకుండా ఆ పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నాకు ఇస్తుంది అనే ఆశ నా పేదింటి ఆడబిడ్డకి ఉండటం న్యాయం. అందుకే అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అప్లికేషన్లు వస్తున్నాయి. తర్వాత ఆసరా పెన్షన్ కి సంబంధించిన అంశాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆనాటి 5 సంవత్సరాలలో పెన్షనీలే తప్పకుండా ఆ తీపి కబురు కూడా రాబోయే కొద్ది రోజుల్లో ప్రతి గ్రామంలో ఉన్న వయోవృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఈ ప్రభుత్వం తరపున తీపి కబురు అతి తొందరలోనే అందబోతుంది. అంతేకాదు ఆనాటి ధరణి ద్వారా భూములున్న ఆసాములు ఏవైతే ఇబ్బందులు పడ్డారో ఆ భూములున్న ఆసాములు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చుట్టం లాంటి చట్టం భూభారతిని తీసుకొచ్చాం. ఈ భూభారతి ద్వారా సమస్యలు చాలా పరిష్కారం అయ్యాయి. ఇంకా సమస్యలు ఉన్నాయి. సాదాభైరావు లాంటి సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి కూడా పెద్ద ఎత్తున అప్లికేషన్లు వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో మోడల్ గా రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూడా పరిష్కరించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించాను. ఆ దిశలో అధికారులు ఆల్రెడీ పనిచేస్తున్నారు. ఇక 4వది, చిన్న చితక కార్యక్రమాలు. 200 యూనిట్లు రాలేదని కొద్దిమంది, గ్యాస్ కి సబ్సిడీ రాలేదని కొద్దిమంది, ఇలా మరికొంతమంది ఆడబిడ్డలు కూడా రావడం జరుగుతుంది. న్యాయమైన మీ సమస్యని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తుందని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. రైతులు రాజు చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఆడబిడ్డలకు అండగా ఉంటామని చెప్పి అండగా ఉన్నాం. నిరుద్యోగ యువతకి ప్రభుత్వం వచ్చిన మొదటి 2 సంవత్సరాల్లోనే సుమారు 70,000 పైగా ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇచ్చిన సంగతి నా నిరుద్యోగ తమ్ముళ్ళకి తెలుసు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. 2-3 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాది డబుల్ ఇంజిన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం నీట్ అనే ఎగ్జామ్ ని ఏర్పాటు చేస్తే, నీట్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు హాజరై ఎగ్జామ్ రాసిన తర్వాత
ఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే ఉందో, ఏ డబుల్ ఇంజిన్ సర్కారు ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలైనా రాజస్థాన్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోనే మన రాష్ట్రంలో ఆనాడు జరిగినట్లు పేపర్లు లీక్ చేసి సుమారు 43 గంటల ముందే ఆ నీటి పేపర్లు లీక్ చేసి ఆ డబుల్ ఇంజిన్ సర్కారున్న ప్రభుత్వాల ప్రాంతాల్లోనే లీక్ చేయటం వల్ల దేశవ్యాప్తంగా 23 లక్షల విద్యార్థులు వారి భవిష్యత్తు, నిరుద్యోగ యువకుల భవిష్యత్తు ఈనాడు కేంద్ర ప్రభుత్వం వల్ల అంధకారమైంది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 70,000 మంది విద్యార్థులు ఈనాడు రోడ్డున పడ్డారన్న సంగతి కేంద్ర ప్రభుత్వం తెలిసి చూసి కూడా కళ్ళు మూసుకొని మాకేమీ కనపడటం లేదని నాటకం ఆడుతున్న మాట ముమ్మాటికి నిజం. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ సరిగా స్పందించడంలా ఈ ప్రభుత్వ పక్షాన, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన, దేశంలో ఉండే నిరుద్యోగ యువకుల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు గొప్పలు చెప్పుకోవటం కాదు, మీరు ఆర్భాటాలు చెప్పడం కాదు, మైకులు తీసుకొని స్టోరీలు చెప్పడం కాదు. నిరుద్యోగ యువతని తక్షణమే ఎవరైతే మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కొంతమంది ఉన్నారని చూచాయిగా తెలుస్తుంది. ఎంత పెద్దవాళ్ళున్నా అటువంటి వారి మీద తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈనాడు కేంద్రంలో నీటి ఏ విధంగా అయితే జరిగిందో, ఆనాటి 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించిన దొరల పాలనలో కూడా నిరుద్యోగ యువత ఇదే విధంగా రోడ్డున పడ్డారు. ఆనాడు గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 కి సంబంధించిన ప్రశ్న పత్రాలు కొంతమంది మంత్రుల సహకారంతో వారు పిఎల్ఏ ఆనాడు రిలీజ్ చేశారు బయటికి. ఆ ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో, పుట్నాల అమ్మే సెంటర్లలో ఎక్కడ పడితే ఎక్కడ దొరికి ప్రిపేర్ అయిన విద్యార్థులు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్డున పడ్డారు. అంతేకాదు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రిలీజ్ చేసే తీరులో, ఆ ఎవాల్యుయేషన్ చేసిన తీరులో తప్పు జరిగిన కారణంగా ఆనాటి ప్రభుత్వంలో చాలా మంది విద్యార్థులు నాకు తెలిసి 28-29 మంది ఆనాటి ప్రభుత్వంలో చనిపోయారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మేము ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాక ఆనాడు నిరుద్యోగ యువతుల పక్షాన, ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల పక్షాన మేము నిలబడి ఆనాటి ప్రభుత్వాన్ని నిగ్గదీశాం. ప్రజల దీవెనలతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ఎగ్జామ్స్ కు సంబంధించిన సంస్థలకి అధిపతులని, ఆ టీముల్ని మొత్తాన్ని మార్చి సైంటిఫిక్ గా ఎక్కడ అవినీతి జరగకుండా, ఎక్కడ పేపర్లు లీక్ కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో వారి ఎగ్జామ్స్ ఫ్రీగా రాసుకునే విధంగా, వారి క్రెడిబిలిటీని బట్టి, వారికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి సెలెక్ట్ అయ్యే విధంగా నిస్వార్థంగా పారదర్శకంగా ఎగ్జామ్స్ జరిపి 70,000 మందికి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలకి తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఈ నీటికి సంబంధించిన విషయంలో తప్పకుండా చర్యలు తీసుకోవాలి. నష్టపోయిన యువకులకి కేంద్ర ప్రభుత్వం వారు ఆర్థికంగా ₹1 కూడా నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున ఎవరైతే 13 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నా కుటుంబ సభ్యులు వచ్చారో, ఎన్ని గంటలైనా కూడా నేనే మీ అప్లికేషన్ తీసుకుంటాను, గ్రామాల వారిగా మీరు సీరియల్లో రండి, ఎన్ని గంటలైనా ఎంత లేట్ అయినా
స్వయంగా నేనే తీసుకుంటా, నెట్టుకోవద్దు, ముఖ్యంగా నా ఆడబిడ్డలు తొందరపడద్దు, ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే, పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదే, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత నాదే, రైతన్నలకి మొక్కజొన్నలు ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనే బాధ్యత కూడా నాదే. కాబట్టి ఏ రైతన్న కూడా, ఏ ఆడబిడ్డ కూడా అప్లికేషన్ ఇచ్చే దాంట్లో నెట్టుకోవద్దని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా అధికారులకు ఆదేశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఈనాటి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ వారు దయచేసి ఈ సెంటర్ పాయింట్ నుంచి వచ్చి లెఫ్ట్ నుంచి రైట్ దిగిపోయేటట్టుగా ఆల్రెడీ నాకు చదివాము లిస్టు. ముందుగా పోచారం గ్రామ పంచాయతీ వాళ్ళు మాత్రమే నిలబడాలి, వాళ్ళు మాత్రమే క్యూలో ఆలోచించవలసిందిగా పోలీస్ శాఖ అలాగే పంచాయతీ కార్యదర్శి కన్సర్న్ ఒక్కొక్క అప్లికేషన్ వచ్చేటట్టుగా క్యూలో వచ్చినట్టుగా చూడవలసిందిగా పోలీస్ శాఖ వారిని చెప్పిన కదా ఇప్పుడు చెప్పిన 100% అమ్మాలి లో పిఓవి ప్రాబ్లం సార్ 2-3 సార్లు ప్రాబ్లం జరుగుతున్నారండి. అప్లికేషన్ పెట్టుకుని మళ్ళీ పెట్టుకుంటున్నాం. చిన్న ప్రాబ్లం అది వాసత్వం. ఓకే, క్లియర్ చేయండి. చూస్తే జెన్యూన్ అంటే క్లియర్ చేయండి. థ్యాంక్ యూ సార్. అన్నా ఎందుకు నేను చిట్చాట్ పెడుతున్నా షార్ట్లీ అంటే దీని మీద 5 మినిట్స్ బ్రేక్ పెట్టినట్టు ఇప్పుడు కాదు చెప్తా ఉండు, కొద్దిసేపు ఇది అందాక చేసుకో. రాని వచ్చిన వాళ్ళ వరకు వస్తారు, రాని అడగటం వల్ల ఏమన్నా ఉందా? మాది ల్యాండ్ సార్, ఇది పొలం 4 ఎకరాలు. అమ్మగారి పేరు మీద 97-98 నుంచి ల్యాండ్ వస్తుంది. కనకనమండే ఆయుధమై కాంగ్రెసు జెండకు దళమై బల్లున ఈ నేలకు చేరను ఒక ఉద్యమతారా, సామాన్యుల పక్షం నిలిచిన కమ్మౌ చెగువేరా, ప్రజాపాలనే తన స్వరమై ప్రత్యర్థుల గుండెల పిడుగై పంజా విసిరిండో దోపిడి కోటలు కూలుతాయో, ఎదురుగా ఎంతటి వాడున్నా గచ్చున వణుకుతారో, కాంగ్రెసు జెండా బలగవ్వో భగభగమండే వానుడివో, ప్రజాపాలన ప్రగతినిచ్చనై పండుగ మాకు తెస్తివయో, సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నో, దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా, సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నో, దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా. క్రమశిక్షణకు రూపం వై కాంగ్రెసు జెండా సైన్యం వై సామాన్యుడులా బయలుదేరిన సమూహమే అన్నా, తెలంగాణ ఈ రాష్ట్రంలో మారుమూల మా పల్లెల్లో పరిచయమక్కరలేనిది సీనన్నో మీ పేరు, కంటికి నిదురే లేకున్నా మా కడుపులు నింపినవో, పల్లె నుండి పట్నం దాకా ప్రతి గుండెల నిలిసినవో, ఆకలితో అల్లాడిన పేదల వేదన చూసినవో, మా కన్న కొడుకువై కంచంలో నా మెతుకులు నింపినవో, సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నో, దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా, సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నో,
ప్రజాసేవల నిలయం వై మానవతకు ప్రతిరూపం వై నిత్యం సాగుతూ ప్రజలందరి హృదయాలను గెలిసినవో రైతు కడుపున జన్మించి అసమాన శిఖరం వై పులి బిడ్డ రేవంతన్న ఆశయ ఖడ్గంవో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల ఆశా కిరణంవో ఎంత ఎదిగినా ఒదిగుండే సామాన్యులనేస్తవో మూడు రంగుల జెండను గుండెకు అద్దిన వీరునివో వలు పెరుగని సేవకు నిలువుటద్దమై నిలిచిన యోధునివో సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నో దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నో దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా పాలేరుకు బంధం వై ప్రగతికి ఫలాలనిచ్చనవై పిఎస్ఆర్ అని ప్రేమగా పిలిచిన పలికే ధైర్యం ఓ నిరుపేద గడపల్లో శ్రమనే నమ్మిన బతుకుల్లో చేయుతనిచ్చి వెలుగులు పంచిన పున్నమి చంద్రునివో అక్రమ కేసులనెదిరించిన అర్జునుడవు నువ్వేలే అవినీతి రక్కసి చిట్టా విప్పిన పేదల లీడరువో కార్యకర్తలే బలమంటూ సాగిన నీ పయనం మంత్రిగా మాకు ప్రగతి చూపిన విలువలే ఆదర్శం సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నా దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా సంక్షేమాల పచ్చని గొడుగే అన్నో సీనన్నా దయగల్ల ధర్మాత్ముడవే పొంగులేటి సీనన్నా ఓహో ఖమ్మం జిల్లా కంటి పాప పొంగులేటి సీనన్నో జనం మెచ్చిన లీడర్ అన్న జన గొంతుక సీనన్నో ఉరువాడ ఆహా ఉరువాడ నచ్చినోడు రో మన సీనన్న గడప గడప మెచ్చినోడు రో మన సీనన్న ఓహో గరీబోళ్ళ గుండె చప్పుడో మన సీనన్న ఖమ్మం జిల్లా తోరణ మేరో మన సీనన్న రాఘవరెడ్డి స్వరాజ్యం కడుపులోన పుట్టినాడు నారాయణపురం పొత్తు పొడుపే మన సీనన్నో కష్టమంటే తెలిసినోడు కార్యదీక్షుడే గన్నో అన్నాదని అంటే చాలు కన్నీళ్ళే తుడిసినోడు అసలు గండా తండ అరహే గండా తండ నిలిసినోడు రో మన సీనన్న గుండెల గుడి కట్టుకున్నడో మన సీనన్న ఓహో ఆపదల్ల ఆదుకుంటాడో మన సీనన్న ఆకుడై ప్రేమ పంచెనో మన సీనన్న ఎంపీ